అవసనామ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని పరాభవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో జగన్ గారికి, భారతీదేవి గారికి, తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం వచ్చేటువంటి కృత సుకృతాలు అంటే కాలపురుషుడు ఒక 60 సంవత్సరాలు ప్రభావల గాయతు క్షయ వరకు ఉన్నటువంటి 60 సంవత్సరాలను ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం ఒక చొక్కా పూర్తి చేసుకుని ఇంకో చొక్కా కట్టుకున్నట్లుగా చైత్రమాసం దగ్గర నుంచి పాల్గొన మాసం వరకు ఉండేటువంటి 12 మాసాలు పూర్తి చేసుకుని ఈవేళ ఉగాది అనేటువంటి రోజున ఈ పరాభవనామ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో అచింత్యావ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. ప్రతి వ్యక్తికి కూడా వారి వారి వృత్తిని అనుసరించి వారికి ఒక దైవము అనేది ఏర్పడుతూ ఉంటారు. కుమ్మరికి మట్టి ఏ రకంగా దైవమో మాకు 1, 2, 3, 4 అనేటువంటి అంకెలు ఆ రకమైనటువంటి దైవస్వరూపంగా మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి ఆ కాలస్వరూపుడికి మాకు అవిచ్ఛిన్నంగా ఈ పంచాంగం నాది 400 సంవత్సరాల నుంచి జరుగుతోందండి. అంచేత అవిచ్ఛిన్నంగా కొనసాగాలని ముందుగా భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. తర్వాత లంబోదరాంగ్రిద్వయమంబుజశ్రీ సర్వస్వహర్యన్వహమర్చయామః యదర్చయా బ్రహ్మముఖామరేస నిరంతరాయం సఫలీకృతార్థా. నిరంతరాయంగా ఆ లంబోదరైనటువంటి గణాధిపతి ఏ రకమైనటువంటి విఘ్నాలు మా కుటుంబానికి కలిగించకుండా ఈ పంచాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మీ అందరికీ ఈ విధంగా పంచాంగం శ్రవణం యొక్క ఫలితాలని మీ అందరికీ భగవంతుడు కాలస్వరూపుడు ప్రసాదించాలని ప్రార్థించుకుంటూ, అలా పంచాంగ శ్రవణం ఎందుకు వినాలయ్యా అంటే తిజేశ్చ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం. అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల. పంచాంగ శ్రవణాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వినాలయ్యా అంటే బ్రహ్మగారి సృష్టి ఏ రోజున, ఈ రోజు బ్రహ్మగారి సృష్టికి ఎన్ని రోజులు పూర్తయ్యాయి అనేటువంటి దాని దగ్గర నుంచి ప్రారంభించి చిగురు దాకా ఉన్నటువంటి, అంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమిటి, ఈ సంవత్సరంలో ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటి అనేవి పూర్తయ్యే వరకు ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అని చెప్పేసి. అయితే దీనికి కొన్ని విధానాలు కూడా చెప్పారు. ఆ విధానాలు ఏంటి అంటే బ్రాహ్మీ ముహూర్త ఉత్థాయ దంతధావన పూర్వకం. బ్రహ్మ ముహూర్తంలో విశేషంగా లేవాలని, అంటే 4:30-5 మధ్యలో లేచి వారి వర్ణానుసారం వారు శుభ్రంగా తలంటు పోసుకుని వస్త్రైరాభరణైర్దేహం అలంకృత్య తతశుచి, వారు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి సరస్వతీదేవిని, భారతీదేవిని, వినాయకుణ్ణి, గురువుల్ని పూజించుకుని ఎవరైతే ఈ ప్రథమయామంలో ఉగాది పచ్చడిని భక్షించి, అంటే సూర్యోదయం దగ్గర నుంచి 2:30 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ప్రథమయామంలో ఈ ఉగాది పచ్చడిని భక్షించి తర్వాత పంచాంగ శ్రవణం వింటారో వారందరికీ కూడా ఇహలోకంలో వారు గతంలో చేసినటువంటి పాపాలు పోవడమే కాకుండా వచ్చే జన్మలో వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా మంచి ఫలితాలు ఏర్పరుస్తుంది అని శాస్త్రవచనాలు ఉన్నాయని. భక్షితం పూర్వయామేష్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ వర్షం అంతా కూడా వచ్చే సంవత్సరం అంతా కూడా ఈ రకంగా భక్షించి, అంటే భుజించి, ఉగాది పచ్చడిని భుజించి ఈ సాంగోపాంగం వత్సరస్య బ్రహ్మగారు ఆయుర్దాయం దగ్గర నుంచి చిగురు వరకు ఉండేటువంటి ఈ సంవత్సర ఫలితాలు ఎవరైతే వింటారో వారికి అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తోందండి. అయితే మనం ఈ సంవత్సరంలో మన భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సౌరమానము చాంద్రమానము కలిపినటువంటి సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా గ్రహిస్తూ ఉంటాం.
ఈ బ్రహ్మగారి యొక్క ఆయుద్ధాయం చెప్పుకున్నప్పుడు అస్య బ్రహ్మణ సౌరమానేన సృష్ట్యాది గతాబ్దా 155 521 95 కోట్ల 58 లక్షల 85 సహస్రముల 127 సంవత్సరాలు పూర్తయ్యి 127వ సంవత్సరంలో 128వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం వేళ. అంతేకాకుండా వైవస్వతమనంతరంలో 27 మహాయుగాలు గతించి కలియుగంలో 51-27 పూర్తి చేసుకొని 51-28వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. అయితే ప్రభావలగాయతూ ఉన్నటువంటి సంవత్సరాలు 39 సంవత్సరాలు పూర్తయ్యేయండి. 40వ సంవత్సరంలో ఇవాళ అడుగు పెడుతున్నాం. అదేవిధంగా శాలివాహన రకంగా కూడా మనం సంవత్సర గణితాన్ని చేస్తూ ఉంటాం. ఆ రకంగా చేసినప్పుడు 1948 సంవత్సరాలు పూర్తయ్యి 1949వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. ఇది సూక్ష్మంగా గడిచినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రహ్మగారి యొక్క వైవస్వత మన్వంతరంలో జరుగుతున్నటువంటి రోజుల యొక్క వివరాలను మనం తెలియజేసుకున్నాం. ఈవేళ మనం సహజంగా అదాస్మిన్ దేశే లోక వ్యవహారాబ్దే చాంద్రమానాబ్దో గ్రాహ్య అన్నాం. ఈ చాంద్రమానంలో దీనికి పరాభవనామ సంవత్సరము అని పేరండి. బారహస్పత్యమానంలో ఈ సంవత్సరానికి రౌద్రనామ సంవత్సరము అని పేరు. అంటే కాశీ దగ్గర నుంచి మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ వాళ్ళు బారహస్పత్యమానం కొలుస్తారు. మనం చాంద్రమానాన్ని సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ చాంద్రమానం చేత ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరము అని పేరు. ఈ సంవత్సరానికి విశ్వే దేవత అధిపతి అయినటువంటి అష్టమయుగం నడుస్తోందండి ఇప్పుడు. దీనికి రుద్రదేవతాకుడు అయినటువంటి ఈశ్వరుడు ఇదావత్సరము అనేటువంటి 5వ వత్సరం జరుగుతోంది. ఈ వత్సరంలో రజిత దానం చేసినట్లయితే మహాపుణ్యప్రదము అని వాక్యం. అదేవిధంగా విష్ణు ధర్మోత్తరంలో స్వల్పోదకం పంచమమబ్దయుక్తం అంటే సామాన్యమైనటువంటి మధ్యమ వర్షాలు పడతాయి. శస్త్రాల చేత అగ్ని చేత ద్విజులకు కొంత భయకరంగా ఉంటుంది అని వరాహ సంహిత యొక్క సారాంశం. అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో పౌషమాసాబ్ద ఫలితంగా చూసినట్లయితే పౌషమాసాబ్దే సుఖినః సర్వే ద్విజాశ్చాద్వర తత్పరా నివృత్త వైరారాజానో బహుసస్యార్ఘ వృష్టయ అని. అంటే ఏంటి, ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు, వైర స్వభావం లేకుండా రాజులు పరిపాలన చేస్తారు, భూమి అంతా కూడా మంచి ధరవరలతో నిండి ఉంటుంది అని పౌషమాసాబ్ద ఫలితంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ రౌద్రనామ సంవత్సరం ప్రకారం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా వినాశనాన్ని ఏర్పరిచేటువంటి సంవత్సరంగా మనం దీన్ని గ్రహించుకోవాల్సి వచ్చింది. అయితే ఈవేళ గురువారం అవ్వడం చేత మనకి ఈ సంవత్సరానికి గురుడు అధిపతిగా అయ్యాడు. సంవత్సరానికి మనకి గురువారం నాడు మనం ఈ సంవత్సరాలు చేసుకుంటున్నాం కాబట్టి మనకి గురుడు అధిపతి అయ్యాడు. ఈ గురుడు అధిపతి అవ్వడం వల్ల ద్విజాతయ కర్మరత స్వధర్మగా సర్మార్గగా సుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సువృష్టిరబ్దాధిపతౌ సురేజ్యే. ఈ గురుడు కనుక రాజ్యాధిపతి అవ్వడం చేత ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ వారి వారి ధర్మకార్యాల ముందు వారి వారి మతానుసారం వారి వారి ఇష్టానుసారం వాళ్ళు ధర్మకార్యాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా రాజులందరూ నీతిమంతులై పరిపాలన చేస్తారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగాను సుఖంగాను సుభిక్షంగాను ఉంటారు అని మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురుడు అధిపతి రావడం వల్ల వచ్చినటువంటి ఫలితం. అయితే మామూలుగా పరాభవనామ సంవత్సర ఫలితంగా మనం చెప్పుకున్నప్పుడు పరాభవనామ సంవత్సరానికి అర్థం ఏం చెప్పారయ్యా అంటే పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. పాలకులందరూ కూడా తరచుగా పరాభవానికి గురి కాబడుతూ ఉంటారు. చిరుధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. ఇది సువృష్టికరంగా ఉండేటువంటి సంవత్సరము అని పరాభవనామ సంవత్సరానికి ఫలితంగా మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఇక్కడ మనం అందరూ పరాభవం పొందేస్తారు అనేటువంటి భావన తప్పు. ఎవరైతే అహంకారము గర్వము స్వార్థము చూపుతారో వారు ఖచ్చితంగా పరాభవాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఎవరైతే నిజాయితీగా ధర్మబద్ధంగా భగవంతుడి పట్ల పెద్దల పట్ల వినయంతో వ్యవహరించుకుంటారో వారికి ఈ పరాభవనామ సంవత్సరం విజయాల్ని 100% సూచిస్తుంది అని చెప్పవచ్చు.
అయితే మనకి ఈ పరాభవనామ సంవత్సరం కాలసర్పయోగంలో ప్రారంభమైంది. 15వ తారీఖున కాలసర్పయోగం ప్రారంభమయ్యి జూలై 10వ తారీఖు వరకు కాలసర్పయోగం ఉండడం చేత ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ ముందుగా కురిసేటువంటి వర్షాలు అతి ముందుగా కురవడం కానీ అవసరం లేని చోట కురవడం కానీ జరుగుతూ ఉంటాయి. తర్వాత కురిసేటువంటి వర్షాలు బాగానే ఉంటాయి. జూలై 10వ తారీఖు దాటిన తర్వాత కురిసేటువంటి వర్షాలన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటూ, ముందుగా కురిసేటువంటి వర్షాలు మాత్రం కొద్దిగా అతిగా కురవడం కానీ అవసరం లేని చోట కురవడం, అవసరం ఉన్న చోట కురవకుండా ఉండడం, ఇది కాలసర్పయోగ ప్రభావంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. అయితే ఈ సంవత్సరంలో నవనాయకులు మనం పరిశీలించుకున్నప్పుడు మంత్రిగా కుజుడికి ఆధిపత్యం వచ్చింది. మంత్రిగా కుజుడికి ఆధిపత్యం రావడం చేత కొంత పౌరుషంగా వ్యవహారం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. పురగ్రామ వనాదీని దహ్యందేవన్ని నా భృజం వృష్టిర్మధ్య భవేద్యుద్ధం మంత్రిణ్యవని చేసది. మంత్రిగారిగా కుజుడికి ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరంలో మనకి ఆగస్టు 10వ తారీఖు దాటిన తర్వాత ఇంచుమించు డిసెంబర్ వరకు ఉన్నటువంటి ప్రాంతంలో మనకి విశేషమైనటువంటి దేశారిష్ట యోగాలు పట్టడం చేత ఆ సమయంలో మనం ఎక్కువగా పరిపాలన విధానంలో అనేక రకమైనటువంటి మత ఛాందస్సువాదుల యొక్క ప్రభావం చేత, అంతేకాకుండా రాజకీయపరమైనటువంటి అర్లలతోనూ భారతదేశం అంతా జనజీవితం ప్రభావితం చేయగల సంఘటనలు కలవని, సైనిక బలం ఎక్కువగా వినియోగించబడుతుందని చెప్పడానికి అవకాశం ఉందండి. ద్వితీయార్థంలో కర్కాటక రాశిలోను సింహరాశిలోను కుజగురు యోగం ఉందండి. అది కొంత అనర్థదాయకాన్ని ఇస్తుంది. అదేవిధంగా 31 అక్టోబర్ నుంచి డిసెంబర్ 10 వరకు ఉన్నటువంటి గురుని అతిచార స్థితి, అదే సమయంలో శని వక్రగతిలో ప్రయాణించడం, ఇవి జన నష్టానికి, దుర్భిక్షానికి, రాజుల పతనానికి, అగడానికి ఎక్కువగా ఉన్నాయనేటువంటి శాస్త్రవచనాలు మనకి కొన్ని కనిపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరంలో మనం ప్రధానంగా మనకి ముఖ్యమైనటువంటి మంత్రులుగా 90 ఉంటారండి. ఈ 90లోనూ ప్రధానమైనది రాజు గురువుగారుగా ఆధిపత్యం వచ్చింది. అదేవిధంగా కుజుడికి మంత్రిగా ఆధిపత్యం వచ్చింది. తర్వాత రసాధిపతిగా శనికి ఆధిపత్యం వచ్చింది. అంటే నవనాయకుల్లోనూ కుజశనులు తప్పవడిచి మిగిలిన గ్రహాలన్నిటికీ కూడా శుభగ్రహాలకు ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరం అంతా కూడా శుభయుక్తంగా పరాభవనామ సంవత్సరము అనేది ఎవరికో కానీ అందరికీ పరాభవాన్ని ఏర్పరిచే సంవత్సరం అయితే కాదు. ఈ సంవత్సరం చాలా ఉన్నతమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది. ఎందుకంటే మంత్రులు 90లోనూ ప్రధానమంత్రమైనటువంటి రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతుల్లో కుజశనులు అంటే మంత్రి గారు, తర్వాత రసాధిపతి తప్పవడిచి మిగిలిన గ్రహాలన్నిటికీ శుభగ్రహాలకి ఆధిపత్యం వచ్చింది. అలాగే మనకి 21 మంది ముప్పమంత్రులు ఉంటారు. 21 మంది ముప్పమంత్రుల్లోనూ 16 ఇప్పుడు చక్కగా పూజా విధానం అలాగే చక్కగా స్వామివారి పూజ కార్యక్రమం పూర్తయింది.